ఇక్కడ మా అధికారులందరూ కూడా మీరు ఇచ్చిన దరఖాస్తుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వమని ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించింది కాకుండా రేషన్ కార్డుకు సంబంధించి కానీ దాంట్లో అడిషన్ డిలీషన్స్ కానీ ఈరోజు వేరే ఇతర సమస్యల విషయంలో కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లకు వచ్చి మీరు దరఖాస్తు ఇవ్వండి, దానిపైన కూడా మరి చర్యలు చేపట్టే విధంగా మా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని దీనన్నింటినీ కూడా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు రాజేంద్ర నగర్ వార్డుకు సంబంధించి కానీ మా రంగారెడ్డి జిల్లా వాసులకి మరి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ప్రజాపాలన ఈరోజు ప్రజల వద్దకు పాలన వచ్చింది. ఇది ప్రజల సర్కారు. మీకు సంబంధించిన అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేయాలని యోచనతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ముందుండి నడవాలని ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి అప్లికేషన్ స్వీకారం చేసిన తర్వాత దానిపైన తదుపరి కార్యాచరణ గైడ్ లైన్స్ ని పూర్తి స్థాయిలో అమలు పరిచే కార్యక్రమాలలో అందరికీ కూడా మేము ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలతో పాటు మా మేనిఫెస్టోలో ఉన్న అనేక అంశాలు పూర్తి స్థాయిలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో అమలు చేసే కార్యక్రమం చేస్తాం. మరి ఈరోజు నేను ఇక్కడ ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన మిత్రులందరినీ కూడా కోరుతాను. ప్రత్యేకంగా ఎంఐఎం బేగ్ గారు చెప్పారు, కార్పొరేటర్ గారు చెప్పారు, ప్రజాపాలన కార్యక్రమం భాగంలో పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తాను. అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి వారికి లబ్ధి అయ్యే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ధైర్యంగా ఉండండి ప్రజలందరూ కూడా అని మనవి చేస్తూ నేను అధికారులను కూడా కోరుతాను. ఎవరు వచ్చినా ఆలస్యమైన ఆఖరి అప్లికేషన్ స్వీకారం చేసుకోండి. ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ మంచినీటి వసతి కానీ ఇక్కడ పరంగా మీరు ముందుకు నడిచి అధికారులకు కూడా సహకరించాను. దీన్ని మీ ప్రోగ్రాం విజయవంతం చేయాలని ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ప్రధానంగా 6 గ్యారెంటీలు అభయస్థ భాగంలో దరఖాస్తులను స్వీకరిస్తా ఉన్నాం. ఈరోజు రాజేంద్ర నగర్ వార్డుకి సంబంధించి మరి మేము కానీ ఇక్కడ మా ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు బేగ్ గారు, మహమూద్ బేగ్ గారు, కార్పొరేటర్ గారు, నవాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ నరేందర్ గారితో పాటు మరి జోనల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర గారితో పాటు అధికారులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దరఖాస్తుల స్వీకారం